పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం. నల్గొండ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడతన 14 మండలాల్లోని 318 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని జులకంటి ఇంద్రారెడ్డి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల పోలింగ్ సామగ్రి పంపిణీ స్వీకరణ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వహించేందుకు సుమారు 7,000 మంది సిబ్బందిని నియమించడం జరిగిందని, ఈ ఎన్నికల్లో 5,600 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని తెలిపారు. ప్రతి మండలానికి ఒక డిఆర్సీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, అంతేకాక ఒక్కో మండలానికి రూట్ అధికారులతో పాటు 2 లేదా 3 జోనల్ అధికారులను సైతం నియమించామని, ఎన్నికల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు కలెక్టర్ కార్యాలయంలో కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని అన్నారు. ప్రతి 2 గంటలకు ఒకసారి టీ-పోల్లో పోలింగ్ శాతాన్ని నమోదు చేసేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. పోలింగ్ సిబ్బంది స్టాట్యూటరీ, నాన్ స్టాట్యూటరీ మెటీరియల్ను సరిగా చూసుకోవాలని, ఒకవేళ ఏదైనా మెటీరియల్ సరిపోకపోతే తక్షణమే ఎంపీడీఓను లేదా డిఆర్ఓను సంప్రదించాలని అన్నారు. పోలింగ్ నిర్వహణ సమయంలో ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా చూడాలని, పోలింగ్ కేంద్రం నుండి ఎలాంటి పేపర్లు బయటికి వెళ్లకుండా చూసుకోవాలని అన్నారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రకారం పోలింగ్ను ప్రారంభించాలని, ఒకసారి ప్రతిపాదించిన ఏజెంట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చవద్దని అన్నారు. టెండర్, ఛాలెంజ్ ఓట్ల విషయంలో పూర్తి జాగ్రత్తగా ఉండాలని, ఏవైనా గొడవలు జరిగేందుకు ఆస్కారం ఉంటే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. ఓటర్లు ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం ఆమోదించిన 14 కార్డుల్లో ఏదో ఒక కార్డును గుర్తింపుగా చూపించి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అనుమతించాలని అన్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్కు ఏర్పాటు చేయాలని, వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక పూర్తి చేయాలని చెప్పారు. కలెక్టర్ వెంట జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, పశుసంవర్ధక శాఖ అధికారి రమేష్, తహసీల్దార్ పరశురాం, ఎంపీడీఓ యాకూబ్ తదితరులు ఉన్నారు.